ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అలనాటి స్త్రీలకి స్వేచ్ఛ లేదా? ఈ రోజుల్లో మనకి తరచుగా వినిపించేటువంటి విషయం ఏమిటంటే, ఆనాడు స్త్రీలకి స్వేచ్ఛ లేదు, గుమ్మం దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఈ రోజుల్లాగా అందరూ బయట తిరిగేవాళ్ళు కాదు అనేటువంటి మాట చెప్పుకుంటారు. అంటే స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఏమిటి? కేవలం బయట తిరగడం మాత్రమే స్వేచ్ఛన? విషయాలు నిర్ధారించడానికి వాళ్ళకు ఉండేటువంటి నిర్ణయ శక్తి, వాళ్ళకు ఉండేటువంటి అధికారం, వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు నేటి స్త్రీలకి ఉన్నాయా అని మనం ఆలోచించాలి. మనువును గురించి చెప్తూ చాలా మంది ఈ రోజుల్లో విమర్శిస్తూ ఉంటారు. ఏమిటి అంటే, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనేటువంటి మాటను మాట్లాడతారు. ఏమిటంటే, మనువు ఏం చెప్పాడు? బాల్యంలో తండ్రి ఉండాలి, తర్వాత మధ్యకాలంలో భర్త తోడుండాలి, వృద్ధాప్యంలో కొడుకులు తోడుగా ఉండాలి స్త్రీలకి, అందుకని వాళ్ళకి స్వాతంత్రం లేదు అనేటువంటి మాట. అయితే దాన్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? వీళ్ళు భర్త కింద కానీ, తండ్రి కింద కానీ, కొడుకు కింద కానీ అణిగి మణిగి ఉండాలనేటువంటి కోణం ఇక్కడ కాదు. అలాంటి అర్థం ఇది కాదు. ఏమిటి? ఆనాటి స్త్రీలకు కూడా చాలా స్వాతంత్రం ఉండేది. ఎన్నో విషయాల్లో వాళ్ళకి నిర్ణయాధికారం ఉండేది. మనకి మంత్రశాస్త్రంలో ఆ తర్వాత వివాహక మంత్రాలు చెప్పినప్పుడు కూడా ఏం చెప్తారు? చాలా చోట్ల కూడా, నువ్వు నా స్నేహితురాలివి, నేను స్నేహితురాలిగా భావిస్తున్నాను, మా ఇంట్లో సామ్రాజ్యాన్ని, మా గృహసీమను ఇయ్యాలి, సామ్రాజ్యానికి అధికారినివి అనేటువంటి మంత్రాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సామ్రాజ్యానికి అధికారినివి అంటే ఏమిటి? సర్వాధికారాలు ఆవిడవే కదా. కాకపోతే విమర్శలు ఏమిటంటే, ఆవిడకి అధికారం చెల్లేది కాదు, మగవాళ్ళు అణిచిపెడుతూ ఉండేవాళ్ళు అనేటువంటి మాట వినపడుతుంది. కానీ అన్ని చోట్ల అది జరిగేది కాదు. పురుషుడు ఎలాంటి ఆధిక్యత ఉన్నా కూడా ఇంట్లో స్త్రీలని సంప్రదించకుండా చేసేటువంటి కార్యక్రమాలు మనకి కనపడవు. అయితే ఎలాంటి చోట వివేకవంతులైనటువంటి పురుషులు ఉన్న చోట అవి జరిగేవి. అయితే ఇక్కడ స్వాతంత్రం లేదు అని చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకు అంటే, స్త్రీలకి పురుషులకి శారీరక నిర్మాణంలో ఉండేటువంటి తేడాల్ని బట్టి చెప్పిందే తప్ప మానసికంగా కానీ, వాళ్ళ నడవడిలో కానీ వాళ్ళకి స్వేచ్ఛ లేదు అనేటువంటి మాట కాదు. స్వేచ్ఛ అనే అర్థానికి చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. పురుషుడికి కానీ స్త్రీకి కానీ స్వేచ్ఛ అంటే కొంత పరిధి ఉండాలి, పరిమితి ఉండాలి. ఆ పరిమితి దాటి ఎవరు ప్రవర్తించినా కూడా దాన్ని స్వేచ్ఛ అనుకోరు, విశృంఖలత్వం అనుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్నప్పుడు తండ్రి కానీ, మధ్యలో భర్త, ఆ తర్వాత కొడుకు నీడన స్త్రీ ఉండాలి అనడానికి కారణాలు కొన్ని మనకి శారీరకమైనటువంటి చెప్పుకోవచ్చు. పురుషులు బలవంతులుగా ఉంటారు, స్త్రీలు సున్నితంగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్లకు ఉండేటువంటి శారీరక స్థితిని బట్టి, ఆ తర్వాత కూడా ఉండేటువంటి దశల్లో ఉండేటువంటి అవస్థల్ని బట్టి వీళ్ళకి ఒక శారీరకమైనటువంటి ఒక సహకారం కావాలి. వీళ్ళు ప్రవర్తించే తీరులో కానీ, నిర్ణయాధికారంలో కానీ, మానసిక స్వేచ్ఛ కానీ వీళ్ళకి ఎప్పుడూ ఉంది. ఇంట్లో వాళ్ళకి స్వాతంత్రం, ఏదైనా వాళ్ళు చేయగలరు. ఇంకోటి ఏం చెప్తారు? భర్తకి వీళ్ళు మంత్రిలాగా పనిచేయాలట. 6 గుణాలు చెప్తూ భర్తకి మంత్రిలాగా ఉండాలి అంటారు. మంత్రిలాగా అంటే సలహాలు ఇస్తూ ఉండాలి. ఎలాంటిది వచ్చినా కూడా భర్త భార్యతో చర్చించాలి. ఏ విషయం వచ్చినా, ఏది మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా కుటుంబంలో కూర్చొని తల్లితో భార్యతో చర్చించాలి. అలాంటప్పుడు మంత్రిలాగా మంచి సలహాలు ఇచ్చేటువంటి అధికారం కూడా స్త్రీకి ఉంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు స్వేచ్ఛ లేదు అని మనం ఎలా అనుకుంటాం? పూర్వకాలంలో కూడా ఎన్నో కథల్లో, ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో రాజులకు రాణులు లోపాయిగా వీళ్ళకి ఎన్నో సహకారాలు, ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు, రహస్య మంతనాలు జరుపుతూ ఉండేవాళ్ళు, రాజ్యాన్ని రక్షించుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని మనకి పురాణ గాథల్లో కూడా చాలా చోట్ల ఈ స్త్రీల సహకారంతోనే, స్త్రీలు చెప్పడం వలన, ఆ సలహాల వలన కూడా ఎంతోమంది ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి కథలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇంకోటి ఏం చెప్తారు? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్సై 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 నమో నమః అంటారు. అంటే ఏమిటి? ప్రతి స్త్రీలో కూడా శక్తి రూపిణి అయినటువంటి మహాశక్తి ఉంది. శక్తి స్వరూపిణి ఆవిడ, అమ్మవారి ఆవిడ వాళ్ళల్లో శక్తిలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వాతంత్రం లేదు అనటంలో అర్థం లేదు అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకేమిటంటే సంతానోత్పత్తికి కేవలం వీళ్ళే అవుతారు కాబట్టి. ఇంకోటి ఏమిటంటే, పురుషులు తప్పించుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈవిడ మీదే బాధ్యతలన్నీ ఉంటాయి. మాతృమూర్తిగా ఈవిడ మాత్రమే పిల్లల్ని వదలలేదు. అందుకని అనేక అవస్థల్లో, అనేక కారణాల వలన, కేవలం శారీరకమైనటువంటి కారణాల వలన వీళ్ళకి పురుషుల రక్షణ కావాలి. ఏ పురుషుడు? బాల్యంలో తండ్రి,
మధ్యకాలంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు, అంటే అతి దగ్గరైన వాళ్ళు. అందుకని శారీరకంగా వాళ్ళకి రక్షణ కావాలి అనే దానికే ఇలాంటి ఏర్పాటు తప్ప వీళ్ళు ప్రవర్తించే తీరుకు కానీ, నిర్ణయాధికారానికి కానీ, మానసికంగా వాళ్ళు చేసేటువంటి ఆలోచనలకు కానీ, వాళ్ళ జీవిత విధానంలో ఎలాంటి స్వేచ్ఛ లేదు అనే మాటకి అర్థమే లేదు అని మనం చెప్పుకోవచ్చు. అలనాడు స్త్రీలని హీనంగా చూసేవాళ్ళ మనలో చాలా మంది అంటూ ఉంటారు. పూర్వకాలం స్త్రీలకి అసలు స్వతంత్రం లేదు, చాలా అణిచిపెట్టేవాళ్ళు, అహంకారంతో ఉండేవాళ్ళు పురుషుడు. పురుషాధిక్య సమాజం మనది. ఈ రోజుల్లో అయితే మనం బాగా చదువుకున్నాం, బాగా సంపాదించుకుంటూ ఉన్నాం, మనం స్వతంత్రులను, మనని ఎవరు అణిచిపెట్టలేరు అనేటువంటి మాట మనకి వినపడుతూ ఉంటుంది. అసలు నిజానికి మనకి పూర్వకాలం ఎలా ఉండేది, ఈ కాలం ఎలా ఉంది, మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి, తర్వాత మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. మనకి భగవంతుడిట పరమాత్మ తనలోని ఎడమ భాగం నుంచి స్త్రీలని, కుడి భాగం నుంచి పురుషుల్ని సృష్టించట. అంటే ఈ రెండూ కూడా ఆయన భాగాలే. ఆ తర్వాత పరమేశ్వరుడు ఏం చేశాడు, తనలోని అర్ధ శరీరాన్ని అమ్మవారికి ఇచ్చాడు. ఆ తర్వాత గరళాన్ని మింగే ముందు కూడా మింగమంటావా అని ఆవిడ వైపు చూసి ఆవిడ మింగమంటేనే గరళాన్ని మింగేట. మరి విష్ణుమూర్తి ఏం చేశాడు, ఏకంగా మహాలక్ష్మిని తన హృదయంలోనే పెట్టుకున్నాడు. ఇలా చెప్తూ పోతే మనకి చాలా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కూడా పూర్వకాలంలో మనకి హీనస్థితి అనేటువంటిది స్త్రీకి లేదు. హీనత్వం అనేది మనం భావించడంలో మాత్రమే ఉంది. వాళ్ళు పైకి మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక సైకియాట్రిస్ట్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు. అంటే మనిషి మనస్తత్వాన్ని ఎరిగి నడుచుకునేవాళ్ళు. ఇంట్లో తండ్రి కానీ, భర్త కానీ, పిల్లలు కానీ వాళ్ళ వాళ్ళ మనస్తత్వాల్ని చూసి ఏ వేళకి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అక్కడ ఏమిటంటే కార్యనిర్వహణ ముఖ్యము. పిల్లలకి ఏం కావాలి, తనకి ఏం కావాలి, సంసారానికి ఏం కావాలి, ఏ సందర్భంలో ఏది చెయ్యాలి, ఏది ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి తెలివితేటలు వాళ్ళకి చాలా ఉండేవి. అందుకని ఒకవేళ భర్త కానీ, కొడుకు కానీ ఎవరైనా ఇంట్లో కోపిష్టి వాళ్ళు ఉన్నప్పుడు, కోపడినప్పుడు వెంటనే మాటకి మాట మాట్లాడడం వాళ్ళకి సబబుగా ఉండేది కాదు. ఆ క్షణం వాళ్ళు ఊరుకునేవాళ్ళు. వాళ్ళు ప్రశాంతపడిన తర్వాత కార్యకారణాలన్నీ వివరించి వాళ్ళ పనులు వాళ్ళు తెలివిగా నెరవేర్చుకునేవాళ్ళు. అంటే ఏమిటి, వాళ్ళకి సహనం ఉండేది, ఓర్పు ఉండేది. ఆ తర్వాత ఆ పరిస్థితి మీద వాళ్ళకి సమగ్రమైనటువంటి అవగాహన ఉండేది. కేవలం ఆ క్షణంలో నోరు మూసుకుని ఉండేవాళ్ళు. అంటే వాళ్ళని అణిచిపెట్టడం అని, వాళ్ళకి తెలివి లేకపోవడం అని మనం చెప్పుకోలేం. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, కోపం వచ్చింది అంటే మొగుడైతే ఏమిటి, బాస్ అయితే ఏమిటి, పక్కవాడైతే ఏమిటి, ఎవరైతే ఏమిటి, మాటకి మాట అనుకోవడం, విడిపోవడం మనకి సహజంగా మారిపోయింది. ఏమిటి, ఈ రోజుల్లో మనకి అవగాహన లేదు, పరిస్థితి మీద అవగాహన లేదు, ఆ తర్వాత మనుషుల మనస్తత్వం మీద కూడా మనకి అవగాహన లేదు. ఎదుటివాడు మాట్లాడిన దానికి మాటకి మాట చెప్పడం మాత్రమే మనకి తెలుసు. దానివల్ల పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఎలా విషమిస్తున్నాయి. అసలు ఒకప్పుడు మన భారతీయ సంస్కృతిని చూసి అందరూ తల వంచి నమస్కరించేవారు. కానీ ఈ రోజుల్లో మనకేమవుతున్నాయి, విడాకులు విదేశాల కంటే ఎక్కువే అయిపోతున్నాయి. దానివల్ల ఉన్నదేమిటి, మనం హీనంగా ఉంటున్నాము, మనం ఒకళ్ళ కింద హీనంగా ఉండకూడదు అనేటువంటి భావన. ఇక్కడ హీనంగా ఉండడం అని అనుకోకూడదు. ఎందుకంటే పరిస్థితి అవగాహన చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి తెలివితేటలు స్త్రీలలో ఉండాలి. ఎందుకు, కుటుంబ నిర్వహణ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. పిల్లలకి ఏం కావాలి, ఏ సందర్భంలో ఏది కావాలి, భర్తకి ఏది కావాలి, దీని మీద అవగాహన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అయితే కొంతమంది పురుషులకి ఉండొచ్చు, కానీ తొందరపాటుతనం ఉండొచ్చు. స్త్రీలు అంటే వాళ్ళని అణిచిపెట్టేటువంటి గుణం కూడా కొంతమందిలో ఉంటుంది. అంటే సహజంగంలో వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు అవి, వాళ్ళ మనస్తత్వంలో ఉండేటువంటి లోపాలు అవి. అలాంటప్పుడు స్త్రీలు ఏం చేయాలి, వాళ్ళకి ఎదురుపడినటువంటి స్త్రీలు, ఒక్క భార్య కాదు, తల్లి కానీ, వాళ్ళతో పాటు సహగా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు కానీ, వీళ్ళ మనస్తత్వం ఇదే. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ పరిస్థితికి అనుకూలంగా మారి మన పనిని మనం చక్కపరుచుకోవాలి తప్ప మాటకి మాట మాట్లాడడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏదీ ఉండదు. మనని హీనంగా చూస్తున్నారు అనుకోవడంలో ఒక మూర్ఖత్వం అవుతుంది. ఎందుకు అంటే మనకి అనాది నుంచి కూడా మన స్వతంత్రం మనదే. మనం ఏది చేయగలమో, ఏది చెయ్యాలి అనుకోగలమో, చెయ్యాలి అనుకుంటే అది చేయగలం. అదేవిధంగా మన శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి, స్త్రీలను పూజించాలి. స్త్రీలను పూజించిన వాడు, స్త్రీలను సంతోషంగా ఉంచిన నాడు మాత్రమే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అందుకే బాలా పూజ మనకి నవరాత్రుల్లో ఏం కనిపిస్తుంది,
పసిపిల్లని 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 2 సంవత్సరాలు 3, 4, 5, 10 సంవత్సరాల వరకు పసిపిల్లల్ని బాలాగా మనం పూజించటం, కుమారి పూజలు చేయడం, సువాసిని పూజలు చేయటం, ఇలా స్త్రీని అడుగడుగునా గౌరవించటం, పూజించటం మాత్రమే మనకు కనపడుతోంది. స్త్రీలని హీనంగా ఎవరూ చూడకూడదు. చూడటం వలన చాలా దోషాలు వస్తాయి, చాలా పాపాలు తగులుతాయి. స్త్రీల కన్నీరు వీళ్ళకి శాపంగా మారుతుంది. కలకంఠి కంట నీరొలకకూడదు, అలా చేస్తే ఇంట్లో సిరులు ఉండనొల్లవు అంటారు. అంటే ఏమిటి? స్త్రీకి ఎలాంటి గౌరవం ఇచ్చారు? ఎలాంటి పరిస్థితిలో కూడా ఆవిడ కంట తడి పెట్టని విధంగా ఇంట్లో అందరూ నడుచుకోవాలి. అలా నడుచుకోవడం అంటే ఏమిటి? ఆవిడ గౌరవం ఇవ్వడం కదా, ఆవిడ మనసు నొప్పించకుండా ప్రవర్తించాలి అని చెప్పడం కదా. అంటే ఎక్కడ కూడా హీనంగా ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ చూడకూడదు. నిజానికి ఈ కాలంలోనే ఎక్కువ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురుషుల మనస్తత్వం ఆనాడు ఈనాడు ఎప్పుడూ మారలేదు. స్త్రీలలో పురుషుల్లో కూడా అహంకారం ఉన్నవాళ్ళు ఉంటారు, కోపం ఉన్నవాళ్ళు ఉంటారు, మాట నెగ్గించుకోవాలి అనేటువంటి తత్వం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు అవతలి వాళ్ళు ఏం చెయ్యాలి? వివేకం కావాలి, సంస్కారం కావాలి, ఆ తర్వాత పరిస్థితి మీద అవగాహన కావాలి. ఒకసారి 2 సార్లు 10 సార్లు చూసి ఆ తర్వాత వాళ్ళు చేయవలసింది చెయ్యాలి. కానీ మాటకి మాట మాట్లాడడం వలన దిగజారిపోయి సంస్కారహీనంగా కొట్లాడుకోవడం తప్ప వచ్చేదేమీ ఉండదు. ఈరోజు మనం పాటిస్తున్నటువంటి విషయాలు ఈ విధంగా కనపడుతున్నాయి. కానీ నాటి స్త్రీ అలా ఉండేది కాదు. విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండేది. పురుషుల మనస్తత్వం మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండేది. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కుటుంబ రక్షణ చేయాలి అనేటువంటి అవగాహన ఆవిడికి ఉండేది. కాబట్టి ఆ విధంగా నడుచుకునేవాళ్ళు. ఆ క్షణంలో మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ఆ క్షణంలో మాట్లాడకపోవడం అనేటువంటిది హీనత్వానికి సంకేతం కాదు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆనాడు స్త్రీలకి స్వాతంత్రం ఉంది, కాకపోతే వాళ్ళకి విజ్ఞత ఉంది. ఈనాడు స్వాతంత్రం ఉంది, కానీ విజ్ఞత లోపిస్తోంది. కాబట్టి సంసారాలు దెబ్బతింటున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అలానాటి స్త్రీలకి చదువు సంధ్యలు లేవా? ఈ రోజుల్లో మనకి వినిపిస్తున్నటువంటి మాట కూడా చాలా వినపడుతోంది సమాజంలో. ఏమిటంటే, ఇవాళ స్త్రీ చదువుకుంది, ఆనాడు చదువు గంధం, విద్యాగంధం ఉండేది కాదు. ఇళ్లల్లో అంటు తవ్వుతూ ఉండేవాళ్ళు, వంటలు చేస్తూ ఉండేవాళ్ళు అనేటువంటి మాట మనకి వినపడుతూ ఉంటుంది. చదువు అంటే ఏమిటి? కేవలం ఇంగ్లీష్లో మాట్లాడడం, 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకోవడం మాత్రమేనా? ఈరోజు నిజంగా మనం చదువుతున్నది చదివేనా? 4 రాళ్లు సంపాదించడానికి తప్ప వివేకానికి, సంస్కారానికి ఎక్కడా ఈనాటి విద్య ఉపయోగపడటం లేదు. పూర్వకాలంలో కూడా మనకి ఎప్పుడూ యుగ యుగాల నుంచి కూడా విద్యాగంధం ఉన్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్లకున్నటువంటి విజ్ఞానంలో 1/00 వంతు కూడా మనకి లేదు. వాళ్ళల్లో ఎంతో ఎంతో వేద విద్యను నేర్చుకున్న వాళ్ళు, ఎన్నో శాస్త్రాల్ని అవపోసన పట్టిన వాళ్ళు, బ్రహ్మ గురించి వాదించేవాళ్ళు, విష్ణు గురించి వాదించేవాళ్ళు, ఎన్నో విషయాలు అలవోకగా చెప్పగలిగేటువంటి స్త్రీలు మనకి పురాణాల్లో చాలామంది కనపడతారు. వాళ్ళల్లో మనకి మైత్రేయి, గార్గి ఇలాంటి వాళ్ళు మహాశాస్త్రాల్ని కూడా చదువుకున్నారని చెప్తారు. యుగ యుగాల నుంచి కూడా చరిత్ర తీస్తే, ఏ యుగంలో తీసినా, ఏ పురాణంలో తీసినా కూడా మహా విద్యావేత్తల లిస్టు మనకి కనపడుతోంది. మనసాదేవి బాగా చదువుకుంది, లోపాముద్రాదేవి బాగా చదువుకుంది. లోపాముద్రాదేవి అమ్మవారి భక్తురాలు, అత్యంత భక్తురాలై లలితా సహస్రనామాల్లోనే ఒక నామంగా ఆవిడ పేరు చెప్తాం మనం, లోపాముద్రార్చితాయ నమః అని. అంటే అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి విద్యావంతురాలైనటువంటి స్త్రీ లోపాముద్ర. అలాంటి స్త్రీలు మనకి పురాణ కథల్లో కొల్లలుగా ఉంటారు. వాళ్ళ విజ్ఞానం కింద, వాళ్ళ విద్యా గంధం కింద, వాళ్ళకున్నటువంటి సూక్ష్మ దృష్టి కింద ఈనాటి విద్యాధికులు ఏమాత్రమూ కూడా సరిపోరని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు మనం నేర్చుకునేది విద్య అవునా? కేవలం మన పోషణకి, మన జీవిత పోషణకి, అంటే కేవలం కుటుంబాన్ని నడిపించుకోవడానికి మాత్రమే పనికొచ్చేటువంటి విద్యను ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది పరిశోధనలు చేస్తున్నారు, కొన్ని రంగాల్లో అత్యున్నత స్థితిలోకి వస్తున్నారు, కాదనడానికి వీల్లేదు. ఏ విద్య అయినా కూడా బ్రతుకు తెరువుకి, సంపాదనకి తోడ్పడేదే కాకుండా ఒక వైజ్ఞానికంగా ముందుకు వెళ్ళేదిగా ఉండాలి, సమాజ శ్రేయస్సును చేసేది ఉండాలి, కుటుంబాన్ని రక్షించేదిగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనని పెంచేదిలాగా ఉండాలి, శాస్త్ర విజ్ఞానాన్ని అవపోసన పట్టేదిగా ఉండాలి, తర్వాత ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాల్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఆ విద్య నేర్చుకోవడం వలన ఆ వ్యక్తికి సంస్కారం, వివేకం పెరగాలి. అవి పెరగటం వలన తనకి ఇహలోకంలోనే కాదు,
పరలోకంలో కూడా, అంటే శరీరానికి, మనస్సుకి, ఆత్మకి కూడా వాళ్ళకి దారి చూపించేదిగా, మోక్ష దారి చూపించేదిగా, వాళ్ళకి ప్రయోజనం కలిగించేదిగా విద్య ఉండాలి. వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా శ్రేయస్సు కలిగించే విధంగా వాళ్ళ నడవడిని నడపగలిగేటువంటి విద్య అయి ఉండాలి. అన్ని కోణాల్లో ఆ విద్య ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు విద్యావంతులు అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి విద్యావంతులు అలనాడు ఉన్నారు, నేడు కూడా ఉన్నారు. కాకపోతే నేడు మనం విద్య అనుకుంటున్నది విద్య కానే కాదు. అంటే అక్షరజ్ఞానం వచ్చి ఉండొచ్చు, ఒక పని చేయడానికి ఉపయోగపడి ఉండొచ్చు, కొంత డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడేది ఉండొచ్చు. కానీ మనమేమిటి, మన సంస్కృతి ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి, వివేకాన్ని, సంస్కారాన్ని పెంపొందించేటువంటి విద్య మనకి కనిపించట్లేదు. ఏ స్థాయిలో కూడా అలాంటి విద్య మనకి కరువైపోయింది. అందుకని మన విద్యలో ఇంకా ఇంకా కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అలనాడు వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండేవి కాబట్టి వాళ్ళని నిజంగా విద్యావంతులు అనాలి. నేడు మనం నేర్చుకునేది కేవలం అక్షరజ్ఞానం. ఏదో ఒక కోణంలో కొంత విద్యను నేర్చుకొని మన డబ్బు మనం సంపాదించుకోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి నిజంగా నేడు మనం నిజమైనటువంటి విద్యావంతులం కాము అని చెప్పుకోవచ్చు.